ప్రేమల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. నా పేరు ప్రసన్నమ్మ, మాది గాంధీనగర్ గ్రామం. ఈ సహవాసంలో మా తాత ఇసాక్ గారు రేపకమ్మ గారు ఈ సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. మా కుటుంబం కూడా రక్షణ పొంది ఈ సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. దయచేసి బైబిల్ గ్రంథం నుంచి న్యాయాధిపతులు 6:23. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యెహోవా నీకు సమాధానము భయపడకము నీవు చావువని అతనితో సెలవించును. చాలు అయితే ప్రార్థన చేస్తున్నాను. సాయంకాల సమయంలో ప్రభా ఆయన నీ కృపగల దయగల తండ్రి ప్రభా తనది గురించిగా జ్ఞాపకం చేసుకునైనా అదే కాలం నుంచి ప్రభా తల్లి నీ యొక్క ప్రభుత్వాన్ని పునరుత్థాన దినాన్ని ప్రభా నీ సన్నిధి అనుభవించడం మమ్మల్ని సజీవంగా ఉంచిన విధానం చెల్లించుకుంటున్నాం ప్రభా ఆయన ఎంతగానో ప్రభా వాక్యానుసారం నేను ఆరాధించడం సహాయపడుతూ వచ్చినావు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. సాయంకాల సమయంలో ప్రభా నా పట్ల చేసినటువంటి మేలును ప్రభా గొప్ప రక్షణను ప్రభా తల్లి మరైన తండ్రి నీ యొక్క ప్రభావైన ప్రజలతో కలిసి నేను పంచుటకు సమయాన్ని పట్టుకొని కనపరుచుకుంటున్న తండ్రి ప్రభా నీ యొక్క కృపణ దేవ నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహిస్తున్న తండ్రి ప్రభావైన నీ సన్నిధిని కోరుకుంటూ దాన్ని నీ సన్నిధాన్ని తగ్గించుకుంటూ ప్రభా నీ కృపా నీ యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 2013 సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. 2012 నుంచి దేవుని మందిరానికి వెళ్తూ వచ్చినా కానీ రక్షణ తీర్మానం అనేది నా జీవితంలో జరగలేదన్నమాట. రక్షణ గురించినటువంటి నిశ్చయం అనేది నా జీవితంలో లేకుండా ఉండవచ్చు. 2012లో ఒక సందర్భం జరుగుతూ వచ్చింది. మరి ఆ కారణాన్ని బట్టి దేవుని యొక్క మందిరానికి పోతూ వస్తున్నా కానీ రక్షణ తీర్మానం అనేది నా జీవితంలో జరగలేదు. అంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాడిని, అయితే నా పాత వాటిని మర్చిపోయేటువంటి వాడిని కాదు. మరి సినిమాలు వెళ్ళడం, అబద్ధం చెప్పడం, ఇలా నా జీవితం అనేది మార్పు అనేది లేదు. ఎప్పుడైతే రక్షణ తీర్మానం నా జీవితం జరుగుతూ వచ్చిందో అప్పటి నుంచి నాలో మార్పు అనేది కలుగుతూ వచ్చింది. మరి 2013 సంవత్సరము కర్మేల్ యూత్ క్యాంప్లో మరి నా యొక్క రక్షణ తీర్మానం అనేది జరుగుతూ వచ్చింది. 2013 మే నెల 15వ తేదీన దేవుడు గొప్ప విలువైనటువంటి రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి ప్రపంచంలోనే ఒక మనిషి యొక్క జీవితంలో అతి గొప్ప అద్భుతమైనది ఏంటంటే మారు మనసు పొందడం, అంటే రక్షణ పొందడం. అంతకంటే గొప్ప అద్భుతమైనది, ఆశ్చర్యమైనది ఈ లోకంలోనే ఏది లేదు. యేసు ప్రభు గారు ఒక ఉపమానంలో చెప్తూ ఉంటాడు, మారు మనసు పొందేటువంటి ఒక పాప విషయమై పరలోకంలో ఎంతో గొప్ప సంతోషం. కాబట్టి మనిషి యొక్క జీవితంలో రోగాలు స్వస్థపడడం, బాగుపడడం కంటే మరి గుండె మారడం, హృదయం మారడం, మారు మనసు పొందడం అనేది మనిషి యొక్క జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైనది. అది నా జీవితంలో కూడా మరి ప్రభు ఒక దినాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి ఆ దినము నీ మర్చిపోయినటువంటి దినము నా జీవితంలో నా పాప స్థితిని చూపించేటువంటి దినం. ఆ దినం 19 సంవత్సరాలుగా మరి పాపం అనేటువంటి నా యొక్క బ్రతుకుని దేవుడు తన వాక్యం ద్వారా, తన యొక్క దైవజనం ద్వారా అది నన్ను దర్శిస్తూ వచ్చాడు. రక్షణ పొందకముందు నా జీవితంలో అనేకమైనటువంటి మరి అబద్ధాలకు బానిసగా ఉండి వచ్చిన ఉదయకాలంగా మనం వాక్యం చేసుకుంటూ వచ్చిన సామెతలు యెహోవాకు అసహ్యమైనవి, 7 ఆయనకు హేయమైనవి. అంటే ఎటువంటి మరి 7 సంగతులు మరి నా జీవితంలో ఉంటూ వచ్చిన దేవుడు ఉదయకాలంగా వాక్యం ద్వారా చూపిస్తూ వచ్చాడు. రక్షణ పొందక ముందు అబద్ధాలు
మరి ఇంట్లో కానీ స్కూల్లో కానీ తప్పు చేసినప్పుడు యథార్థంగా ఒప్పుకునేటువంటి ఆ స్థితి లేక అబద్ధాలకు అట్లా బానిస అయిపోతూ వచ్చినాను. అంటే అది తప్పుగా పెద్ద నేరంగా నాకు దృష్టిలో ఉండేది కాదు. అదేవిధంగా సినిమాలు బయట చూసేటువంటి వాడిని ఇంటి దగ్గర అయితే 10th క్లాస్ వరకు ఇలా టీవీలో వాటిని చూసేవాడిని. కానీ అయితే ఇంటర్మీడియట్లో మరి తిరుపతిలో జాయిన్ అయినప్పుడు సినిమాలకు మరి మధ్యలోనే క్లాస్లో బోర్ కొడితే క్లాస్ వినకుండా మధ్యలోనే ఇంటర్వ్యూలోనే గోడ దిగి సినిమాకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మరి మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ అట్లా 3 షోలు చూసుకొని నైట్ వచ్చేటట్టు వాడిని అలా దొంగతనంగా. అలాగా అన్నమాట సినిమాలు బానిస అయిపోతూ వచ్చిన. అలా ఇంటర్మీడియట్లో స్టడీస్ మీద ఎక్కువగా శ్రద్ధతో చదివేవాడిని కాదు. కానీ ఎగ్జామ్స్ ముందు రోజే ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని బట్టి పట్టడం, అలా ఎగ్జామ్స్ రాయడం. అయితే దేవుని కృప వల్ల అన్నింటిలో దేవుడు ఎక్కడ ఫెయిల్ చేయలేదని పాస్ అవుతూ వచ్చిన. అలాగా సినిమాలకు అలవాటు పడుతూ వచ్చిన. మరి మూడవది వచ్చి ఇదే నా జీవితంలో ప్రతి ఒక్క యవన జీవితంలో కూడా మరి పాడైపోవడానికి కారణమైనటువంటిది ఈ చెడు దృశ్యాలు చూడడం, బూతు మరి వీడియోస్కి బానిస అయిపోవడం. ఇంటర్మీడియట్లోనే అలా సినిమాలు వెళ్తున్నటువంటి నేను ఒక దినాన ఫ్రెండ్తో వెళ్ళి అలా నెట్టుకు వెళ్ళి ఇంటర్నెట్లో వీటికి బానిస అయిపోతూ వచ్చిన. అంటే ఈ యొక్క వీడియోస్ చూడడం ద్వారా మరి యవన వయసులో మరి ప్రత్యేక ఇంటర్మీడియట్లో ఈ యొక్క శోధన అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్క యవనస్తుడికి ఈ శోధన అనేది ఉండదు. కానీ దీన్ని జయించిన వాడు ధన్యుడు, శోధన జయించేవాడు ధన్యుడు. కాబట్టి అలాగా ఆ వీడియోస్కి బానిస అయిపోతూ వచ్చిన. మరి చదివినటువంటి చదువు కూడా జ్ఞాపకం ఉండేది కాదన్నమాట. అలాగా ఆ వీడియోస్కి బానిస అయిపోయినటువంటి నా జీవితంలో మరి చెడు మాటలు ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మర్యాదగా ఒక మాట్లాడకుండా చెడు మాటలతో వాళ్ళని నాకు వచ్చినటువంటి బూతులతో వాళ్ళని తిట్టేటువంటి వాడిని. ఆ విధంగా మరి ఇంట్లో కూడా తల్లిదండ్రులకు లోపమైన పరిస్థితి. ఏదైనా చెప్పినా కానీ వాళ్ళు ఇదే చూపించకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో తల్లిదండ్రులు దానికి వ్యతిరేకంగా చేసేటువంటి స్వభావం. ఇటువంటి మరి చెడు హృదయం కలిగినటువంటి నా జీవితాన్ని దేవుడు ఒక దినాన తన వాక్యపు వెలుగులో తన యొక్క వాక్యం ద్వారా నా యొక్క బ్రతుకుని మారుస్తూ వచ్చినాడు. అది 2013వ సంవత్సరం మే నెల 15వ తేదీన దేవుడు తన యొక్క దైవజనమైనటువంటి పాల్ బిడియన్ ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అంతకుముందుగా వెళ్తూ వచ్చినా కానీ పాపలేదు ఒప్పుకుంటూ వచ్చినట్టే మన సహవాసమే కర్మేలు కాకినాడ నెల్లూరులో 2012 నుంచి వెళ్తా ఉన్నాను మందిరానికి. ఒక తీర్మానం అనేది లేదు. అంటే నా జీవితంలో మార్పు అనేది లేదు. వెళ్తూ వస్తున్నానికి మార్పు అనేది లేదు. లోపడినటువంటి తత్వం ఆ సినిమాలకు అలాగే వెళ్ళేటువంటి వాడిని, స్నేహితులతో కలిసి కాలేజీలు కొట్టి ఇష్టానుసారంగా జీవించేటువంటి వాడిని, ఒక దైవ భయం అనేది నా జీవితంలో లేదు. కానీ అవసరం వరకు ప్రభువుని అలా వాడుకుంటూ ఏదైనా అవసరమైనప్పుడు ఎగ్జామ్స్ ముందు కాటన్ చేసుకోవడం, ఇలాంటి వాటిని నేను ఆ దేవుని మీద ఆధారపడుతూ వచ్చిన. అయితే నా జీవితంలో మార్పు అనేది లేదు. కానీ 2013వ సంవత్సరం అధ్యాన మర్చిపోయినటువంటి దినం యూత్ క్యాంప్లో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ అధ్యాయం 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారిలో లోక సంబంధులు కారు. ఈ వాక్యం ద్వారా ప్రభువు నా జీవితాన్ని చూపిస్తూ వచ్చాడు. లోకం అంటే ఏంది? అది మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. లోకం అనగా శరీరాశి, నేత్రాశి, జీవకుటము. కనుక మందిరానికి అయితే వస్తున్నా కానీ ఈ ఆశ నుంచి నేనైతే విడుదల పొందలేదు. ఈ యొక్క ఆశ నుంచి నేను విమోచన పొందలేదు. జీవితంలో మార్పు లేదు. కాబట్టి దేవుడు మరి లోక సంబంధమైనటువంటి నీవు ఎన్నాళ్ళ వరకు ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుటము అనే ఈ పాపాలతో నీవు జీవిస్తూ నీ ఎవరి జీవితాన్ని పాటు చేసుకున్నావు అని దైవదాసం ద్వారా వాక్యం ద్వారా మరి ఒప్పించబడుతూ వచ్చిన ప్రభువు అప్పుడే మోకాళ్ళ మీదకి వచ్చి
నా పాపాలను ఒప్పుకోవడం ఆరంభిస్తుంటున్నాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడే నా జీవితంలో నేను చేసినటువంటి పాపాన్ని చూడడానికి దృశ్యాలు చూసి నా హృదయాన్ని పాడు చేసుకున్న స్థితిని చూపిస్తూ వచ్చినాడు. నేను చెప్పినటువంటి అబద్ధాలని తల్లిదండ్రులకు అవిధేయత చూపించినటువంటి స్థితి అంతటిని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నది అన్ని ఒప్పుకుంటూ వచ్చిన వెంటనే ఒక భాగం నాలో నుంచి పోయినట్టుగా ఒక హృదయాన్ని తేలిక అవుతూ వచ్చింది. ఆ సమయంలో ఎప్పుడు లేనటువంటి ముందు సినిమాలు తిరిగినటువంటి ఆ సంతోషం, స్నేహితులు తిరిగినటువంటి ఆ సంతోషం, మరి దానికంటే మళ్ళీ నా హృదయం ఎంతో తేలికైపోయి ఆ సంతోషాన్ని వివరించలేను. కానీ అయితే ఆ దినాన్ని నా తల్లి మీటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తూ వచ్చింది. అంటే నాకు పోయేటువంటి మమ్మీ ఫోన్ చేసి అడుగుతూ వచ్చింది, అంటే మమ్మీ ఈ రోజు ఉన్నటువంటి ఈ సమాధానం, ఈ సంతోషం నా జీవితంలో మరి ఎప్పుడు నేను అనుభవించలేదు అని మా తల్లిగారికి పంచుకుంటూ వచ్చాను. అంటే పాపం నుంచి మనం విడుదల పొందినప్పుడు, పాపం నుంచి మనం విమోచన పొందినప్పుడు ఆ సంతోషం ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తికి ఆ సంతోషం, ఆనందం అర్థం ఉంటుంది. అది వర్ణింపలేనటువంటి సంతోషం. ఇన్ని దినాలు నా జీవితంలో మరి అనేకమైనటువంటి మరి నా స్నేహితులతో, బంధువులతో, మరి అనేకులతో మరి సినిమాలలో ఆ యొక్క పూర్తి చిత్రాలు చూడడంలో వాటన్నిటిలో కంటే ప్రభువులో ఉన్నటువంటి ఆ సంతోషం, ఆనందం ఆ రోజు నేను గుర్తెరుగుతూ వచ్చిన. మరి అప్పటి నుంచి ఇంకా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని మరి అధినాన మర్చిపోయినటువంటి దినం. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. అలాగా దేవుళ్ళు మరి నా పాపాన్ని, నా పాపస్థితిని ఒప్పుకోవడం ద్వారా మరి దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని యొక్క మందిరం పట్ల, దేవుని యొక్క ప్రజల పట్ల ఎక్కువ మక్కువ కలుగుతూ వచ్చింది. అలా ఆశ కలిగి దేవుని సన్నిధిలో మరి దేవుని మందిరంలో ఉంటే మరి లోకం నుంచి వేరే మరి దేవుని యొక్క వాక్యంతో కట్టబడదామనే ఆశతో అనేక సార్లు మరి దేవుని మందిరంలో ఉండాలనే ఆశ వచ్చింది. అది రక్షణ పొందిన తర్వాత 2013 రక్షణ పొందిన తర్వాత అలాగూ లోకంలో నుంచి బయటపడుతున్న మరి దేవుని యొక్క మందిరంలో ఉండాలనే ఆశ కూడా ముందు వచ్చింది. అదే సమయంలో మరి 2013 మరి చివరి మాసంలో మరి కర్మేలు మందిరంలో ఉండేదానికి ప్రభు అవకాశం ఇస్తూ వచ్చాడు. అలాగా అవకాశం ఇచ్చినప్పుడు మరి అక్కడే మందిరంలో ముందు కాలేజీకి వెళ్తూ వచ్చిన. అయితే ఎప్పుడైతే నేను రక్షణ పొందుతూ వచ్చినానో అదే దినాన ఇటువంటి సంతోషం మరి నా తల్లికి, తండ్రికి, చెల్లికి అప్పటికి అవ్వదైతే రక్షణ పొందినారు. అంటే ఈ ముగ్గురు రక్షణ లేదన్నమాట. అప్పుడే అనుకున్నాను, తీర్మానం చేసుకున్నా. మరి వాక్యం ద్వారా అనేక సార్లు దైవజనులు మరి వాక్యం ద్వారా చెప్తూ వచ్చా, ప్రభు వేస్తున్న విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదని అపోస్తల కార్యాలు 16:31 దేవుని సన్నిధిలో పదే పదే నా గురించి ఎప్పుడైతే ప్రార్థించుకుంటామో అదే సమయంలో కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తూ వచ్చినాను. అలాగూ నీ రక్షణ పొందినటువంటి దినం నుంచి కుటుంబం యొక్క రక్షణ కొరకే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినాను. అలాగా దేవుడు మరి కుటుంబం యొక్క రక్షణ కూడా ఎంతో ప్రాముఖ్యమైనదని వాక్యం ద్వారా బయటపరుస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో అప్పటి నుంచి మన యొక్క శోధన అనేది మన యొక్క స్థితి అనేటప్పటికీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఈ యుగంలో రక్షణ పొందిన తర్వాత సాతాను ఎక్కువగా శోధిస్తూ ఉంటాడు. అయితే ఆ శోధనలో మనం ప్రభు కొరకు నిలబడడం అనేది అదొక వేరే అంశం అన్నమాట. కాబట్టి ఏదైతే పాపాలను ఒప్పుకుంటూ వచ్చినానో ఆ పాపాలనే మరి సాతాను శోధిస్తూ వచ్చినాడు. కానీ కొన్ని సందర్భాల్లో వాటికి
మరి లాస్ అయిపోతూ వచ్చినా కానీ అయితే ప్రభు యొక్క కృప ద్వారా తిరిగి వాటిని ఎలా జయించాలో, మరి ఎలాగైతే వాటిని జయించగలదో అలాంటి స్థలాల్లో ప్రభు మరి ఉండేకి అవకాశం ఇస్తూ వచ్చినాడు. మరి మందిరంలో ఉన్నప్పుడైతే కాలేజీకి వెళ్ళి కాలేజీ తర్వాత మందిరంలో సాయంత్రం కూడుకున్నది అలాగూ మరి వేరే ఆలోచన లేకుండా అట్లా ప్రభు మందిరంలో ఉండకు దేవుడు కృపిస్తూ వచ్చాడు. కర్మేలు ప్రార్థన మందిరం మరి నెల్లూరులో అలాగూ మరి వేరే విషయాల మీద దృష్టించకుండా అలాగ చదువు మీద అలాగూ దేవుని యొక్క ప్రజల మధ్య ఆ విధంగా సహవాసం చేస్తూ వచ్చిన దేవుని ఎంతగానో కృప నుంచి మరి బీటెక్ కూడా మరి కొన్ని సబ్జెక్టులు పోయినాయి కానీ ప్రభు యొక్క కృప వల్ల మరి అన్నీ పాస్ అయ్యి మరి ఆ డిగ్రీ గడుపుటకు ప్రభు కృపిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ విధంగా నా యొక్క రక్షణ కార్యం జరుగుతూ వచ్చింది. అలాగే కుటుంబం యొక్క రక్షణ కొరకై 2014 సంవత్సరంలో మరి ప్రభువు సన్నిధిలో ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చిన నా 2014 మన స్టడీస్ పూర్తయినాయి. అయితే కుటుంబం యొక్క రక్షణ కొరకై మరి తల్లిదండ్రులు రక్షణ పొందాలి. 2000 నాకు ఉద్యోగం అంటే 14 సంవత్సరానికి నా స్టడీస్ పూర్తయినాయి, బీటెక్ కంప్లీట్ అయింది. ఆ సమయంలో దేవుని సన్నిధిలో మరి 31st నైట్ ప్రభు సన్నిధిలో ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చిన ప్రభు నా కుటుంబానికి తల్లిదండ్రుల రక్షణ మరి ఇష్టకు మరి మీరే మీకు వాగ్దానాన్ని నాకు ఇవ్వని ప్రార్థించినప్పుడు వ్యక్తిగతంగా మరి జకర్యా 2వ అధ్యాయం 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. మరి ఈ విధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రభు ఈ విధంగా తల్లిదండ్రులు కువైట్లో ఉంటూ వచ్చినారు, నేనైతే ఇక్కడ ఉంటూ వచ్చిన నువ్వు ఎలా మా మధ్యన నివాసం చేతు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినా కానీ ప్రభువు ఇది మరి మొట్టమొదటి నువ్వు రక్షణ పొందిన తర్వాత మరి బాప్తిసం కూడా తీసుకోవాలని ప్రభువు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే తల్లిదండ్రుల యొక్క రక్షణ గురించి కాదు కానీ ప్రభువు నా బాప్తిసం గురించి మాట్లాడుతూ వచ్చాడు. రక్షణ పొందినటువంటి నా జీవితంలో బాప్తిసాన్ని వినతం చేస్తూ వచ్చిన దేవునిలో బాగా ఎదిగిన తర్వాత దేవుని కొరకే బాగా జీవించిన తర్వాత బాప్తిసం తీసుకుందామని నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నేను వచ్చి నీ మధ్యన నివాసం చేతును, సంతోషంగా ఉండి పాటలు పాడి, ఇదే యెహోవా వాక్కు. మరి ఆ సంవత్సరంలోనే స్పెషల్ మీటింగ్స్ జరుగుతూ వచ్చాయి నెల్లూరులో. ఆ సందర్భంలో దేవుడు మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మరి పౌలు ప్రసంగిస్తున్నప్పుడు పేతురు ప్రసంగిస్తున్నప్పుడు రక్షణ పొంది వారి వెంటనే బాప్తిసం పొందిరి అని 2వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది. అలాగా దైవ సేవకుల ద్వారా మరి వారి వాక్యము మరి అధినాన ఉచ్చబడి వెంటనే మరి బాప్తిసానికి లోబడి 2014 సంవత్సరం బాప్తిసం తీసుకుంటూ వచ్చినాం. ఆ దినం కూడా మరి ఎంతో మరి నా యొక్క జీవితంలో కూడా అదొక మర్చిపోయినటువంటి దినం, ఎంతో గొప్ప సంతోషం. బాప్తిసంలో మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మరి మనం జీవించినట్లయితే, దేవుని యొక్క మాట విధేయంగా కలిగి జీవించినట్లయితే ప్రభు ఇచ్చేటువంటి సంతోషం చాలా గొప్పది. ఆ బాప్తిస వాగ్దానం కూడా యెషయా గ్రంథం 54:10లో మరి దేవుడు ఏదైనా సెలవిస్తున్నాడు, పర్వతము తొలిగిపోయినను మెట్లు కదలినను నా కృప నిన్ను విడిచిపోదు. ఆ విధంగా దేవుడు మాట ద్వారా ఆ మాటను నమ్ముట ద్వారా జీవితంలో నెమ్మది శాంతి పొందుతూ వచ్చింది. అందుకనే మనం ఈ యొక్క వాక్యాన్ని ఎంతగా విశ్వాసం ఉంచి నమ్ముతూ వస్తాం, అంతగా దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూపించడం ద్వారా ఉంటాం. కాబట్టి ఆయన కృప అనుభవించటకు అప్పుడు దేవుడు 2014 సంవత్సరంలో వాగ్దానం ఎంతగా ఆలోచిస్తూ వచ్చాడు. తర్వాత మరి 2016 సంవత్సరంలో
రెండవ దినవృత్తాంతములు 19:11. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు రెండు సకల విషయములను కల్పించుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపత్యు ఇశ్రాయేలు కుమారులకు జబద్య రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. 2016 సంవత్సరంలో దేవుడు చేసిన వాగ్దానం, ధైర్యం వహించి మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఈ విధంగా 2016 సంవత్సరం ఈ వాగ్దానం నుంచి దేవుడు మరి కోవిడ్ దేశానికి అటు వెలుగుకు దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. 2016 సంవత్సరంలో దేవుని యొక్క కృప వల్ల మరి అన్ని విషయాల్లో సహాయపడుతూ వచ్చాడని, మరి వీసా విషయంలో అయితే నేనే తొందరపడి మరి వెళ్ళడం ద్వారా డ్రైవర్ వీసా ముందు వెళ్ళి చాలా ఇబ్బంది పడుతూ వచ్చినా కానీ అయితే పోయే ముందు మరి తిమ్మతండ్రులు ఇచ్చినటువంటి దైవసేవులు గారు మరి ఒక వాగ్దానం ఇస్తూ వచ్చాడు. ఆ వాగ్దానమే ఎంతగానో ఆదరిస్తూ వచ్చింది. మరి 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలును అనే ఆ మాట, ఆ యొక్క వాగ్దానము తీసుకువెళ్ళిన తర్వాత అంతగా నేను అక్కడ పెట్టేస్తూ వచ్చినా కానీ కొద్ది దినాలు జరిగిపోయిన తర్వాత మరి దేవుడు ఒక సందర్భంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ మాట, ఆ వాక్యము మరి పౌలు యొక్క జీవితంలో ఏ విధంగా తను ఏదైతే దేవుడు తీసేయమని ప్రార్థన చేసినప్పుడు తనలో నుంచి ఆ రోగాన్ని నా కృప నీకు చాలని ఏ విధంగా అది ఆ మాట ఆదరిస్తూ వచ్చిందో, అంటే ఆ వెళ్ళేటువంటి ఒక 3-4 ఏళ్ళు ఉద్యోగం లేక జాబ్ లేక నేను ఖాళీగా ఉన్నప్పుడు మరి దేవుడు ఆ మాట ద్వారా ఎంతగానో ఆదరిస్తూ వచ్చాడు. దేవుని యొక్క ప్రజల సహవాసం కూడా అక్కడ ఇస్తూ వచ్చాడు. కువైట్ దేశంలో దేవుడు ఎంతగానో ఆదరిస్తూ వచ్చాడు. అక్కడ మన హెబ్రోన్ ఫెలోషిప్ ఉంది. అక్కడ మరి దేవుని యొక్క ప్రజల సహవాసం, దేవుని యొక్క సహవాసం ద్వారా ఎంతగానో ఆదరించబడుతూ వచ్చిన మరి ఆ ఉద్యోగ విషయంలో మరి 5-6 నెలలు ఖాళీగా ఉండి వచ్చినా కానీ మరి తర్వాత వేరే ఒక కంపెనీలో 15 మంది కలపరగా జాయిన్ అవుతూ వచ్చినాం, అంటే క్లీనింగ్ చేసేది. అయితే దేవుడు మహాకృపను బట్టి ఆ 15 మందిలో మరి చదువుకొని ఉన్నాను కాబట్టి నాకు దేవుని కృప వల్ల అక్కడ మరి లెక్కలు రాసేటువంటి పని వస్తూ వచ్చింది. అలాగ అక్కడ 5 ఏళ్ళు చేస్తూ వచ్చిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఖాళీగా ఉంటూ వచ్చిన, ఖాళీగా ఉంది మళ్ళీ బయట ఎక్కడైనా పనులు చేయాలంటే అక్కడ ఎండాకాలం ఎక్కువగా ఉండదు, బయట పనులు చేయలేము, చలి ఎక్కువగా ఉన్నది, చలికాలం కూడా ఇబ్బంది. కాబట్టి మరి ఒక కువైట్ ఇంట్లో నన్ను జాయిన్ చేస్తూ వచ్చారు. కువైట్ ఇంట్లో ఒక 15 రోజులు అంతకంటే ఎక్కువ లేవు. అక్కడ కువైట్ కింద అతని ఏదైనా తాగితే అంటే ఒక కింద ఇంట్లో అన్నమాట డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ వచ్చాయి కానీ డ్రైవింగ్తోనే పోస్టింగ్ తీసుకున్నారు. కానీ అక్కడ ఆయన కింద మరి ఆయన సిగరెట్ లాగా ఎత్తేయాలా, ఆయన ఏదైనా చేసి అక్కడ ఆయన కింద ఫస్ట్ ఇయర్గా జాయిన్ చేశారు. కానీ డ్రైవింగ్ తోట లైసెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు డ్రైవింగ్ పోస్ట్ చేయలేదన్నమాట. అట్లా అక్కడ 15 రోజుల నుండి నేను చేయలేదంటే మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఇంకా మరి ఇక్కడ పని చేయలేనని ఇండియాకు వచ్చేయడం జరిగింది. 2015 ఇండియాకి వచ్చేసి మరి ఇక్కడే హైదరాబాద్లో 1 మంత్ జాబ్ చేస్తూ వచ్చిన. హైదరాబాద్ దేవుని కుటుంబం బట్టి ఒక 1 మంత్ సిస్టమ్ ఆపరేటర్ అక్కడ జాయిన్ అయినా కానీ మరి దేవుడు ఆ సమయంలోనే మరి ఇంట్లో పెద్ద మరి సమస్య వస్తూ వచ్చింది. మరి నా దగ్గర కూడా కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు అతని మోసం చేయడం ద్వారా దాదాపు 10 లక్షల పైన అప్పు చేస్తూ వచ్చాడు నాన్న. ఇంటి దగ్గర చూస్తే అంతకుముందుగా వచ్చి ఇంటి పని కొద్దిగా వేస్తే అది ఇంటి పని కూడా అలాగే నిలిచిపోతూ వచ్చింది. ఇలాగూ ఇంటి పని పూర్తి కాలేదు. అక్కడ చూస్తే నాన్న అప్పులు ఎక్కువగా ఉంటూ వచ్చినాయి. 10 లక్షలు ఎక్కువ, చాలా ఎక్కువ.
మరి భవిష్యత్తు చెల్లెలు కూడా వివాహం చేయాలి. ఇటువంటి సమయంలో ప్రభు తన కృపను బట్టి మళ్ళీ కువైట్ దేశానికి తీసుకెళ్ళడం, అక్కడ ఊహించిన విధంగా దేవుడు మరి యేసేపు తోడుగా ఉంటూ వచ్చాడు. నిజంగా అలాగా దేవుని కృప తోడుగా ఉంటూ వచ్చింది. అంటే కృప అంటే అర్హత లేని దాన్ని పొందుకోవడం, అంటే మనం దానికి నాట్ ఎలిజిబుల్ కానీ దాన్ని మనం పొందుకోవడం అన్నమాట. అంటే నా వీసా పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ ఇంట్లోనే డ్రైవర్గా ఉన్నారన్నమాట. అలాంటి నాకు ప్రభువు మరి అధికారుల కళ్ళు మూయబడి, అది కేఓసి ప్రాజెక్టు కువైట్ ఆయిల్ కంపెనీ, అక్కడికి అసలు గేట్ పాస్ రావడం అంటేనే చాలా కష్టం అన్నమాట. అన్నీ మనం వచ్చినటువంటి ఉద్దేశం మరి అన్నీ పరిశీలిస్తారు, కానీ మరి దేవుని యొక్క మహాకృపే అది చైనీస్ వాళ్ళ కింద చేయడం అన్నమాట. అలాగూ నా వీసా పరంగా చూసినట్లయితే దానికి నాట్ ఎలిజిబుల్ అయితే దేవుని యొక్క కృపే అన్నమాట. కళ్ళుగా తప్పించి గేట్ పాస్ రావడం, అక్కడ జాయిన్ అవ్వడం ద్వారా మరి చాలా ఆర్థికంగా ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. కుటుంబంలో కూడా చాలా మరి ఇంటికి కూడా కొద్దిగా అమౌంట్ పంపించారు, ఇంటి పని కూడా చేసుకోవడం కూడా ప్రభు చూపిస్తూ వచ్చారు. అట్లు నాన్నకి సహాయకరంగా ఇంటికి మరి ఇంటి పని జరుగుతూ అట్లు ఇంట్లో నెమ్మది, నాన్న కూడా నెమ్మది దయచేస్తూ వచ్చాడు. అంటే ప్రభువు ఆ సమయంలో ఆ ఉద్యోగం రాని సమయంలో ఈ వచ్చినటువంటి సమస్య ఈ మధ్యలో అయితే ప్రభువుని నమ్ముకోవడం ద్వారానే మీకు ఈ శ్రమలని మా గ్రామంలో చాలా మంది అనుభవించారు అన్నమాట. అంటే చిన్న వయసు నుంచి కూడా ప్రభువుని నమ్ముకోవడం అంటే మీకు ఆ హెయిర్స్ ఆ వెంట్రుకల ప్రాబ్లం కూడా అని చాలామంది అనుభవించారు అన్నమాట. ఇప్పుడు కూడా అంటారు, కానీ అయితే ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మా అమ్మ కూడా ఎక్కువ మందిరానికి వచ్చేది, కానీ ఎప్పుడైతే ఈ సమస్య ఈ హెయిర్ సమస్య ఉందని ఆమె కూడా మందిరాన్ని సాధిస్తుంది అన్నమాట. అలాగూ ఈ విధంగా ప్రభువుని నమ్ముకోవడం బట్టే ఈనాడు మీరు ఈ శ్రమలో ఉంటూ వచ్చినారు అని ఇన్ని చెప్తూ ఉన్నప్పుడు సాధారణ కూడా ఎక్కువ శోధిస్తూ వచ్చినప్పుడు ప్రభువుని నమ్ముకోవడం వల్లే అనేటువంటి ఆలోచన వచ్చి లోకంలో మళ్ళీ కలిసిపోతే ఈ శ్రమని తీరుతాయని కూడా ఒక శోధన వచ్చినప్పటికీ కూడా దేవుడైతే విడిచిపెట్టలేదు, కానీ ఆయన యొక్క వాక్యం ద్వారా దైవ సేవకుల ద్వారా దేవుని యొక్క ప్రజల ద్వారా ఆదరిస్తూ వచ్చాడు. ఇక్కడి నుంచి తిమోతిని కూడా ఫోన్ చేసి హైదరాబాద్ ఉన్నప్పుడు ఎంతో తన మాట ద్వారా ఆదరిస్తూ వచ్చాడు. అదే చెప్తూ వచ్చినట్టుగా దేవుడు అందులకి అదే గాయపడిన వారికి గాయాలు కట్టేటువంటి ఆ వరాన్ని ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా చెప్తూ ద్వారా ఎంతగానో ఆదరించబడుతూ వచ్చిన ఆ సమయంలో మరి ఆ హైదరాబాద్ ఉండడం ద్వారా దేవుని యొక్క మందిరానికి దేవుని యొక్క ప్రజలకు సహవాసం కలిగి ఉండి అలాగే దేవునిలో నుంచి తొలగిపోకుండా ఉన్నటిని బట్టి దేవుడు అలాగూ హెచ్చిస్తూ వచ్చాడు. ఆ సమయంలో కానీ లోకంలో కానీ నేను అక్కడికి వెళ్ళుంటే మా కుటుంబం ఈనాడు ఇలాంటి స్థితిలో ఉండేది కాదేమో. కాబట్టి ప్రభువు నమ్ముకున్న తర్వాత ప్రభువు ఏదైనా అనుమతించినప్పుడు, ప్రభు ఏదైనా పరీక్షించినప్పుడు అలాంటి సమయంలో ప్రభు పక్షాన మనం ఉన్నట్లయితే ప్రభు గొప్ప కార్యం చేసేటట్టు వాడుగా ఉంటాడు. అంటే మన విశ్వాసం అనేది పరీక్షించబడేటట్లయి దేవుడు అనుమతించినటువంటి ఏ పరిస్థితినైనా మన దేవుని పక్షాన దేవునితో అలా ఉన్నట్లయితే దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసేటట్టు వాడుగా ఉంటాడు. ఇంకొక మరి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఆ పని అంటే చెప్తే చేసేయచ్చు, కానీ పై అధికారుల నుంచి ఎక్కువగా ప్రెజర్ ఉంటుంది అన్నమాట. అంటే ఒకే సమయంలో 4-5 వచ్చి వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఇచ్చేసి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయమంటారు సిస్టమ్ ఆపరేటర్. ఒకేసారి 4-5 మంది ఆఫీసర్స్ వచ్చి నాకు ఈ డాక్యుమెంట్స్ కావాలి ప్రిపేర్ చేయని మా ఇచ్చేసుకోవాలి అన్నమాట. వాటిని ప్రిపేర్ చేసి మనం వేరే కంపెనీలో అవి సబ్మిట్ చేయాలి. అలాగా పని నేర్చుకున్నవాడు దేవుడు ఎంతో కృపణిస్తూ వచ్చాడు. ఆ పనిని కూడా ఎవరి మీద ఆధారపడిన వాడే కాదు, కానీ నాకు తెలిసి ప్రతిరోజు వెళ్ళి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేసుకుని అలా పనిని ఆరంభించేటువంటి వారిని ప్రార్థన చేసుకుని ఆరంభించేటువంటి ఆ దినమంతా కూడా ఎంతోమంది వచ్చినప్పుడు కానీ వాళ్ళు చాలా పర్లేదు, కొద్దిగా లేట్ అయినా కానీ పర్లేదు, కానీ చేసి అనేటువంటి వాళ్ళ నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రభు చేస్తూ వచ్చాడు. అనేకులు నా పక్కన ఉన్నటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళు పెద్ద పెద్ద కేర్లెస్ వాళ్ళు చైనీస్ వాళ్ళు, వాళ్ళకి హిందీ ఇంగ్లీషే కాబట్టి పెద్ద పెద్దగా కేర్లెస్ వాళ్ళు తిరిగేటువంటి వారు. అయితే నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు కృప అనుకుంటా, కానీ ఎటువంటి
అరిచేటువంటి ఆ తత్వం లేకుండా నెమ్మదిగా చెప్పేటువంటి వారు. ఆ విధంగా ఎన్నోసార్లు కృపణిస్తూ వచ్చాడు. పనులు కూడా ఏ విధంగా చేయాలా, ఏ విధంగా నేర్చుకోవాలా, ఇచ్చేటువంటి పని సమయానికి అప్పగించుకుంటూ అట్లా పనులు కూడా దేవుడు ఎంతగానో తన యొక్క కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి ఈ సంవత్సరం వాగ్దానం కూడా అదే అనమాట. ఉద్యోగం లేనప్పుడు ఏ కృప నన్ను ఆదరిస్తూ వచ్చిందో, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఈ సంవత్సరం వాగ్దానం కూడా అదే, నా కృప నీకు చాలును. అంటే ఈ యొక్క పరిస్థితుల ద్వారా, ఈ శ్రమల ద్వారా ఇందులో కృప అంటే అర్థం తెలియనటువంటి స్థితిలో మరి ఈ యొక్క అనుభవాల ద్వారా ఆ కృప యొక్క అర్థం ప్రభువు నా విధంగా అనుభవించుట, ప్రభువుతో ఆ సన్నిహిత సంబంధం, ఎటువంటి గొప్ప దేవుడు అనేటువంటి ఆ యొక్క అనుభవం ప్రభు అనుమతిస్తూ వచ్చాడు. ఇలాంటి పరిస్థితులే లేకుండా ఉంటే అసలు దేవుణ్ణి ఇంకో దగ్గర ఎదిగేటువంటి వారం కాలము అనేటువంటి ఆ స్థితి కూడా ప్రభు నేర్పిస్తూ వచ్చాడు. నాన్న విషయంలో కూడా, అన్న విషయంలో కూడా కువైట్ దేశంలో ఎంతో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. అక్కడ వీటి ద్వారా 2016 నా ఉద్యోగం లేనప్పటికీ కూడా ప్రభువు వారి యొక్క ఆత్మను రక్షించి బాప్తిసం కూడా సిద్ధపరుస్తూ వచ్చాడు. 2016 సంవత్సరంలో మధుబాబులు మరి ఇక్కడి నుంచి దైవ సేవకు అక్కడికి రావడం, 1 month మినిస్ట్రీ అక్కడ జరుగుతూ వచ్చింది. ఆ సమయంలో దేవునికి వాక్యం చేత వాళ్ళు ఒప్పించబడి బాప్తిసం తీసుకుంటూ వచ్చినారు. అలాగూ అమ్మ నాన్న ఇద్దరు రక్షణ పొందుతూ వచ్చినారు. మరి చెల్లెలు కూడా మరి 2017 సంవత్సరంలో అక్కడ రక్షణ తీర్మానం చేసుకొని తర్వాత బాప్తిసం సిద్ధపడి దేవుళ్ళు ఎదుగుతూ దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆశ తనలో కూడా దేవుడు కలిగిస్తూ వచ్చాడు. అట్లు ప్రభు కుటుంబాన్ని కూడా ఇంత గొప్ప విలువైన రక్షిస్తూ వచ్చాడు. అవతాత కూడా మరి వారు కూడా ఎంతగానో కుటుంబానికి సహాయకులుగా మరి ఉంటూ వచ్చినారు. మరి ఇల్లు కట్టే విషయంలో కూడా తాత ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. ఎంతగానో తను కూడా మరి అవతాత ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చారు మా కోసం. ఉదయకాలమే వాళ్ళకి మంచి అలవాటు ఏంటంటే ఉదయకాలమే అందరూ లేవకుంటే మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించేటువంటి వాడుగా ఎన్ని మరి గొడవల సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుని మరి ఉదయకాలంగా లేచి దేవుని సన్నిధిని అనుభవించేవారు. మాకు కూడా అదొక సవాల్లో ఉండేది. అంటే మేమైతే 7 గంటలకు 4 గంటలకు లేచేటువంటి వాళ్ళు, కానీ దేవుని అయితే వాళ్ళు అదే ఉదయకాలంగా లేచి కనపరిచేటువంటి వాళ్ళు. అంటే కృపను బట్టి అలా నేర్చుకుంటూ ఉదయకాలంగా దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రభుని యేసుక్రీస్తు మనం వారి వేకువజామున లేచి దేవుని సన్నిధిని ఆయన కనపరుస్తూ వచ్చాడు. కాబట్టి అలాగూ దేవుని యొక్క సన్నిధిని వేకువజామున లేచి దేవుని సన్నిధిని అనుభవించడం ఎంతైనా అవసరం. కాబట్టి అదేవిధంగా బేతేలు సహవాసం ద్వారా కూడా ఎంతగానో ప్రభువు ఆదరిస్తూ వచ్చాడు. దేవుని యొక్క ప్రజల ద్వారా, దేవుని యొక్క సమూహం ద్వారా ఎంతగానో మేలు పొందుతూ వచ్చినాం. మరి ఇంకా దేవుని యొక్క చిత్తంలోనే ఉండాలని ఎక్కువ ఆశ. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మరి చెన్నై యూత్ క్యాంప్లో దేవుని యొక్క చిత్తం ఎలా చేయాలి దాని గురించి ఎక్కువగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని యొక్క చిత్తంలో మరి ఉన్నట్లయితే యేసు ప్రభు కూడా మరి 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులు లోబడి 3.5 సంవత్సరాలు తన దేవుని చిత్తం, తన 33 సంవత్సరం దేవుని యొక్క చిత్తం చేయడం ద్వారా ఈనాడు కూడా భూమి మీద ఆయన యొక్క పరిచయం నేర్చుకుంటూ వచ్చింది. అలాగే దేవుని యొక్క చిత్తంలో మరి జీవించాలని, దేవుని యొక్క చిత్తం చేయాలని అలాగే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి దయచేసి దేవుని యొక్క చిత్తంలో మరి జీవించి వివాహ విషయం భవిష్యత్తు కూడా చెల్లికి నాకు భవిష్యత్తు కూడా దేవుని చిత్తంలో కట్టబడాలని మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవునికి మహిమకరంగా జీవించాలని, దేవుని కొరకే మరి ఎక్కడున్నప్పటికీ దేవునికి సాక్షులుగా ఉంటే ఇప్పుడు వాక్యంగా మాట్లాడుతూ వచ్చినాడు. ఎక్కడున్నా కానీ మనం దేవుని యొక్క సాక్షులుగా, దేవుని యొక్క పత్రికలుగా ఉండాలని, దేవుని యొక్క క్రీస్తు శ్వాసనే ఉండాలని, అట్లు మరి జీవించాలని మీకు అందులో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభు చిత్తం అయితే ఈ నెల లాస్ట్లో కూడా మనం తిరిగి కువైట్ దేశానికి వెళ్ళాలా. ఇంకా కొన్ని నాటికి ఇబ్బందులు అయితే ఉన్నాయి. ప్రభు అవిగా తీర్చినట్లు మరి కుటుంబం కూడా దేవుని ఆత్మీయంగా కట్టబడినట్లు మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అదేవిధంగా
దేవుడి ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించుగాక. ఆమేన్.